హాయ్ హలో నమస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలైతే తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ హాస్యపు కెరటాల నుంచి ఇప్పటి వరకు ఇంతకుముందు వచ్చేసి హాస్యపు కెరటాలు అని చెప్పేసి కామెడీ ఛానల్ స్టార్ట్ చేసినాను. సో మధ్యలో దాన్ని వచ్చేసి చేయలేక నాకు టైం లేదు. బజాజ్ ఫైనాన్స్లో చేస్తా ఉన్నప్పుడు నాకైతే ఎక్కువ టైం లేదనమాట దాన్ని చేయడానికి అని. పాత్రలు కామెడీ చేయాలంటే కనుక 2, 3 పాత్రలైతే ఖచ్చితంగా కావాలా. ఆహ్, పర్సన్స్ గానీ, అట్లా చేయాలంటే గనక దానికంటూ ఒక స్క్రిప్ట్ చేసుకొనేసి చేసుకోవాలి. అంత తీరిక లేక, ఉద్యోగం చేస్తూ అటు ఇటు హ్యాండిల్ చేయలేక ఆ ఛానెల్‌నయితే వదిలిపెట్టేశాను. అంటే ఆ ఛానెల్‌నే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇమాం శ్రీ డైలీ వ్లాగ్స్ 0110 కింద మార్చి అదే ఛానెల్‌లోనే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాననమాట. మొత్తానికి ఈరోజైతే మెయిల్ వచ్చిన మార్నింగే మెయిల్ వచ్చింది. 700 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారని చెప్పేసి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచిగా థంబ్‌నెయిల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, ఆహ్, వాటన్నిటిని కూడా ఒక మంచి పద్ధతిగా నేను చేసుకుంటా వస్తా ఉన్నాను. నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉన్నది. కువైట్‌కొచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాదో, మంచి ఇల్లు దొరుకుతుందా లేదా, ఇక్కడ వాతావరణం ఏమి, అంతా ఉన్నా గూడా రూమ్‌లో సింగిల్‌గా ఉన్నా గూడా బోరింగ్‌గా ఉంటది. సో, అందుకు ఇక్కడికొచ్చిన తర్వాత మన కడప వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, మా రవి బ్రో గావచ్చు, సునీల్ భాయ్ గావచ్చు, జాఫర్ భాయ్ గావచ్చు. సో, మన కువైట్‌లో ఇక్కడ మన వాళ్ళు ఉండడం అనేది మా ఏరియాలోనే ఉన్నారు గాబట్టి, నాకు అంత టైం అనేది తెలియకోకుండా వాళ్ళతో మాట్లాడుకుంటా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తా ఉన్నాను. ఏదైనా కష్ట నష్టాల్లో ఒకరికొకరు షేర్ చేసుకుంటా ఉంటాము. నా వీడియోస్ విషయానికొస్తే, నేను ముందు నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా ఫస్ట్ మీరు చూసి ఉంటారు నా ఛానెల్‌లో చూస్తే గనక ఫస్ట్‌లో వీడియోస్ ఒక విధంగా వచ్చేటివి. ఉండంగా మొత్తానికైతే మొబైల్ అయితే ఇదే రియల్‌మీ 9 5G నా మొబైల్ అయితే 5 ఇయర్స్ అయిపోయింది మొబైల్ అయితే తీసుకొనేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే మొబైల్‌లోనే నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. క్లారిటీ గాని బాగా వస్తుంది వీడియో అయితే గనక. నెక్స్ట్ వచ్చేసి మైక్ 2 మైక్‌లు అయితే పెట్టాను. ఫస్ట్ తీసుకున్నది వచ్చేసి అంత ఏం ఇదిగా లేదు. మంచిగా లేదు. రీసౌండ్ రావడము కొంచెము సరిగ్గా లేదు. దానికి పెట్టిన ఖర్చు కూడా అంతే అనుకోండి. ఒక 600 ఆ రేంజ్‌లో తీసుకున్నాను ఫస్ట్‌ది. దాని రిసీవర్ పోవడంతో దాన్ని ఇంక పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే తీసుకున్నాననమాట. మ్యాక్. సో, మ్యాక్ వచ్చేసి నేను రిలయన్స్‌లో ఇక్కడొచ్చేసి రిలయన్స్ స్టిక్కర్ గూడా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ స్టిక్కర్ అయితే మనం ఏదన్నా బయట నుంచి ఎలక్ట్రానిక్స్ మన బ్యాగ్‌లో అందుకు తీసుకొనొచ్చినా గూడా ఇవి మనవి అని చెప్పుకోవడానికి ఈ స్టిక్కర్ అయితే వేస్తారు. ఎందుకంటే లోపల ఉండేది కూడా ఎలక్ట్రానిక్సే కాబట్టి చాలామంది సేఫ్ సైడ్ అయితే సెక్యూరిటీ వాళ్ళు ఇలా స్టిక్కర్ అయితే వేస్తారు. సో, నేనిది తీసుకున్నాను. ఇప్పుడు గూడా వాడుతున్నాను దీన్నే. నాకైతే పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి 2026 వస్తాదో లేదంటే ఒక 2, 3 మంత్స్‌లో నాకు మంచి టైము, సాలరీ అందుకు అడ్జస్ట్ అయితే గనక మంచి మొబైల్, ఒక మైక్ ఈ రెండింటిని గూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఒక గింబల్ గూడా తీసుకోవాలి. ఎందుకంటే వ్లాగింగ్ టైమ్‌లో మనము మొబైల్ షేక్ చేస్తా ఉండడము, నాయిసు. సో, మొత్తానికి యూట్యూబ్ అంటేనే విజన్, సౌండ్ ఈ 2. సో, మనకు మంచిగా చూడ్డానికి వీడియో ఉండి, సరౌండింగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మొత్తము క్లియర్‌గా మన వీడియో అనేది చూడ్డానికి మంచిగా ఉంటే గనక ప్రతి ఒక్కరు చూసైతే మనకి సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్టు ఇస్తారు. ఇంకొచ్చేసి మెయిన్ వచ్చేసి గొంతు. వీడియో ఉండాదనంగా మంచి వాయిస్ లేకపోతే గనక అది వృధానే. కాబట్టి దానికంటూ మొన్న షాపింగ్ మాల్‌కి మా ఫ్రెండ్స్ అంతా పోయినాము ఫాహెల్ ఏరియాకి. అల్కోట్ మాల్‌లో చూసాను డీజేఐ. ఎక్సలెంట్‌గా ఉంది. 54 దినార్లు మైక్ డీజేఐ. నేనైతే దాన్ని చూసాను. రవి భాయ్ గూడా ట్యాబీ అని ఇక్కడ ఒక ఫైనాన్స్ ఆప్షన్ అనేది ఉంది. ఆ ట్యాబీ వర్క్ అయ్యుంటే గనక అక్కడ ఖచ్చితంగా అదే రోజు తీసుకునేవాళ్ళము. రవి అన్న అయితే ఇంకా నాకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు. ఒక పాయింట్‌లో అతనికి
ఒక మంచి ఎబిలిటీ ఉంది, దాంట్లో పట్టు ఉన్నాది అంటే గనక ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాడు రవి అన్న. దానికైతే ఆయన ఒప్పుకోవచ్చు. "శీను నీకు తీసుకోవాలనుకుంటే తీసేసుకో. నా దగ్గర అమౌంట్ లేదు గానీ ట్యాబీ కార్డ్ అయితే ఉంది. ఆ ట్యాబీ ప్రాసెస్‌లో ఫైనాన్స్ ప్రాసెస్‌లో నీకు ఓకే అయితే గనక తీసుకో. నాకు ఎటువంటి ఇబ్బంది లేదని" చెప్పి అన్న అన్నాడు. కాకపోతే ఆ రోజు అక్కడ అది వర్క్ చేయలేదు. పర్లేదు. అది లేకపోయినా గూడా నెక్స్ట్ వచ్చేసి అదే ప్రాసెస్‌లో ట్యాబీ ప్రాసెస్‌లోనే మా ఇంటికి దగ్గరలో ఒక 1 కిలోమీటర్ దగ్గరలో లూలు మాల్ ఉంది. ఆ లూలు మాల్‌లో వచ్చేసి ఆ ట్యాబీ వర్క్ అవుతుందనమాట. మేబీ వాళ్ళకు చెప్పి పెడితే గనక డీజేఐ మైక్స్, వైర్‌లెస్ మైక్స్ ప్లస్ S25 మీరైతే కామెంట్ చేయండి అబ్బా. S25 మేలా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మేలా, ఈ రెండిట్లో కామెంట్ అయితే ఎక్కువ ఏదైతే మంచిగా ఉండాదో ఫర్ వ్లాగింగ్, ఫర్ యూట్యూబ్ పర్పస్ ఏదైతే మంచిగా ఉందో అదైతే సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను అదే తీసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఓకే. నా యూట్యూబ్ జర్నీ ఫస్ట్ స్టెప్ నుంచి ఇప్పటి వరకు నాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునైతే ధన్యవాదాలైతే తెలియజేసుకుంటున్నాను. నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నేను ముందు ముందు వచ్చి కువైట్‌కొచ్చి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్, 1 వీక్ అవుతుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా నేను ఇక్కడ ఎట్లా సర్వైవ్ అవ్వాలి? కువైట్ ఇల్లు ఎట్లుంటది? మా సారు, మేడము, ఇక్కడ ఫుడ్డు, అట్మాస్ఫియరు, ఫ్రెండ్స్ ఇవన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందనమాట. భయంగా బయట తిరుగుతా ఉన్నా గూడా వేరే వాళ్ళు కువైట్ వాళ్ళు గావచ్చు, కొంచెం అల్లరి పిల్లలుంటారు. కార్లు మిందికి తీసుకొనొస్తారు. మనం బయట ఒక సైడ్ నడుచుకుంటా పోతానే గూడా వాళ్ళు మన మీదకొచ్చేస్తారు. అది వాళ్ళకొక సరదా. ఇట్స్ ఎ ఫన్. ఏం చేయలేం దానికి. కాబట్టి వీటన్నింటిని గూడా అలవాటు చేసుకోవడానికి ఒక 4, 5 మంత్స్ టైం అయితే పడుతుంది. సో, నా తోటి యూట్యూబర్స్ గూడా బాబు అన్న గావచ్చు, ప్రొద్దుటూరు అబ్బాయి ఆయన్న గావచ్చు, వీళ్ళంతా గూడా వాళ్ళు చేస్తాండే వీడియోస్‌ని చూస్తా ఉంటాను. నా వీడియోస్ కూడా అన్నోళ్ళు చూస్తా ఉంటారు. సో, మాకు మేమే కామెంట్ అయితే చేసుకుంటా ఉంటాం. ఈ విధంగా చేయండి. ఈ విధంగా బాబు అన్న ఎస్పెషల్‌గా బాబు అన్న అయితే గనక నువ్వు చేసే వీడియోస్ అయితే బాగున్నాయన్న. ఇంకా వాయిస్ కావచ్చు. ఖైరునిసాక గూడా చెప్పింది. వాయిస్ కావచ్చు, నీకు మంచిగా ఉండాలి. దేవుడిచ్చిన వరం అది వాయిస్ అనేది. మంచిగా మాట్లాడుతున్నావు. నీ వర్డ్స్ గూడా పొలైట్‌గా మంచిగా ఉంటాయి అని చెప్పి మంచి కామెంట్ అయితే ఇచ్చారు. దాని ప్రకారము మనము ఉద్దేశించి మంచి మొబైలు అండ్ మంచి మైక్ ఖచ్చితంగా 2026 కల్లా ఖచ్చితంగా అయితే నేను పెడతాను. మీరైతే కామెంట్ చేయండి. ఐఫోనా? S25 అల్ట్రానా? ఈ రెండిట్లో. డీజేఐ మైక్ అయితే ఇంక కన్ఫర్మ్. డీజేఐ గాని, హాలీల్యాండ్ లార్క్ 2 గాని. సో, ఆ విధంగా మంచి మైక్ అయితే పెట్టేసి నా యూట్యూబ్ ప్రయాణానికి మరింత బూస్టర్ డోస్ అయితే నేను అందిస్తాను. ఓకే. థాంక్ యూ. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ సో మచ్. జై హింద్.